రోస్టెడ్ చనా సాలడ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కబాబ్, నెక్స్ట్ వచ్చేసి సాలడ్ అన్నమాట. మరి తీసుకొచ్చేస్తావా ఇంగ్రీడియంట్స్? ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చనాలో కూడా 2 వెరైటీస్ అయితే తీసుకొచ్చావు కదా? అవును, ఒకటి కాబూలి చెన్నా, ఒకటి కాల చెన్నా. ఓకే, సో 2 కూడా చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ సాలడ్ అంటున్నావు, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. సో దీన్ని ఆల్రెడీ మనము నానబెట్టేసి బాయిల్ చేసామన్నమాట. ఇప్పుడు కొంచెం స్పైసెస్ వేసుకొని రోస్ట్ చేసేసుకుందాం, అంటే లైట్గా సాల్ట్ చేసుకుందాం. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, అండ్ ఇందులోని ఫస్ట్ కొంచెం కాలచెన్న, మన శనగలు. ఇవి మనం నానబెట్టుకున్నామా? ఇది నానబెట్టుకొని బాయిల్ కూడా చేసామన్నమాట. ఓకే, అండ్ అలాగే కాబూలి చెన్న కూడా. సో 2 కూడా చక్కగా కొంచెం వాటర్ అంతా పోయేదాకా లైట్గా సాల్ట్ చేసుకుందాం. సో శనగలు అనగానే మనకి ప్రసాదాలు గుర్తుకొస్తూ ఉంటాయి. సో అందులోనూ వినాయక చవితి టైంలో అయితే మనకి ఎవ్రీడే ఈవినింగ్ ఈ ప్రసాదం అయితే ఉండాల్సి. అట్లాగే ఇవి చాలా న్యూట్రిషియస్ కూడా కదా? అవును. సో ఇదేంటంటే మీరు ముందు చెప్పినట్టుగా సప్లిమెంట్స్ అందరూ తీసుకుంటా ఉంటారు, బట్ సప్లిమెంట్ అబ్జర్వ్ అవుతుందా లేదా అని చెప్పేసి అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా మందికి అబ్జర్వ్ అవ్వవు, అంటే చాలా మందికి పడదు. సో ఏదైనా సరే ఫస్ట్ డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ప్రిస్క్రైబ్ చేసేది ఆర్గానిక్ గా ఫుడ్ తినమని. అదైతే అందరికీ చక్కగా డైజెస్ట్ అవుతుంది, బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అని. సో ఎప్పుడైతే సప్లిమెంట్స్ తీసుకుంటారో కాల్షియం అబ్జర్వ్ అవ్వాలి అంటే మనకు ప్రోటీన్ కూడా చాలా అవసరం. సో చెన్నాలో అంటే కాబూలి చెన్నా కానీ కాలా చెన్నాలో కానీ రెండిట్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అబ్జార్ప్షన్. అండ్ అలాగే బోన్కి సంబంధించి ముఖ్యంగా హ్యూమన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు. సో ఆ బోన్స్కి సంబంధించి డిసార్డర్స్ కానీ ఏదైనా పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఇలా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే మనకి చాలా టైమ్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు మనకి డెలివరీ టైం కావచ్చు, లేకపోతే మంత్లీ క్రాంప్స్ అయినా కావచ్చు. సో అటువంటి టైమ్స్లో కూడా ఇట్లాంటి న్యూట్రిషియస్ ఫుడ్ అలాగే చెన్నాస్ తీసుకుంటూ ఉంటే కూడా చాలా మంచిదా? చాలా చాలా మంచిది. ఇన్స్టాంట్ ఎనర్జీని ఇవ్వడమే కాకుండా బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా పెంచుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ కూడా వేద్దాము. అలాగే సో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, నెక్స్ట్ చాట్ మసాలా కూడా కొంచెం. ఓకే, సో మనము అవి ఇంకొంచెం స్పైసెస్ అన్నీ కూడా వాటికి పట్టాలి, అంతలోపు వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అలాగే ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో ఫస్ట్ కొంచెం కీరా. సాలడ్ అనగానే మనందరికీ కూడా ఫస్ట్ కీరానే గుర్తుకొస్తూ ఉంటుంది. నాకు కూడా కీరా ముక్కలు చాలా ఇష్టం సాలడ్లో. అండ్ టమాటో ముక్కలు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ కూడా, కొంచెం పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాము. ఓకే, అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా మనం ఈ సాలడ్స్ని తీసుకోవచ్చు? సో సాలడ్స్ వచ్చేసి మనం ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు, బట్ మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం ఒకసారి దాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, ఇవైతే చక్కగా ఎగిపోయే పల్లవి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అది అక్కడే పెట్టేద్దాం, కొంచెం చల్లగా ఎక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కూడా లైట్గా మసాలాస్ వేసేసుకుందాం. అలాగే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా,
కొంచెం సాల్ట్. సో ఈ మసాలాస్ వల్ల కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎస్ అవును. సో తినలేము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి థింగ్ అనమాట. ఎస్. సో ఇదేంటి అంటే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ అని చెప్పొచ్చు. అవును. ఈ మనం ఏదైతే నిమ్మకాయ యాడ్ చేసామో ఆ నిమ్మకాయ పులుపు అంతా కూడా మనం యాడ్ చేసిన వెజ్జెస్లో కొంచెం ఇంకాలి. సో దానికి మనం ఇది ఒక 5 to 10 minutes బయట పెట్టేసి ఇప్పుడు ఏదైతే చెన్నాస్ వేసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో ఇంకేదైనా కూడా వేసుకోవచ్చు. లైక్ మష్రూమ్స్ కానీ, పెప్పర్స్ కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ అలా లైట్గా రోస్ట్ చేసేసుకొని ఈ సాలెడ్లో ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇదైతే మనం కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా మన సాలెడ్ కూడా డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చెన్నాస్ కూడా వేగిపోయి కూల్ కూడా అయిపోయాయి. ఎస్. మరి ఇప్పుడు మిక్స్ చేద్దామా? ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే. ఇవన్నిటిని కూడా చక్కగా జల్లబ్ చేసి, సో కొంచెం ట్యాంగీనెస్, స్పైసీనెస్ అండ్ టమాటోస్ వల్ల పులుపు అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో మనం బయట కూడా ముంత మసాలా అది కూడా తింటూ ఉంటాము. వాటిలో కూడా ఇట్లానే మనకి చక్కగా లెమన్, చెన్న అది కూడా వేస్తూ ఉంటాం. ఆ ఫ్లేవర్ లానే అనిపిస్తుంది నాకు ఇది కూడా. ఇప్పుడు ఇంకా మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో ఇంకొంచెం టేస్టీ కావాలంటే ఇలా కలిపేసుకున్నాక కూడా ఒక 5-10 minutes మనం వెయిట్ చేయొచ్చు. లేదంటే వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? మూల్య రోస్టెడ్ చెనా సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే. రోస్టెడ్ చెన్నా సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రోస్టెడ్ చెన్నా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రోస్టెడ్ చెన్నా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఉడికించుకున్న నల్ల శనగలు, ఉడికించుకున్న కాబూలీ శనగలు వేసి తడిపోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, నిమ్మరసం, కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న శనగల మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రోస్టెడ్ చెన్నా సాలడ్ రెడీ.